చైర్మన్ గా ఇవ్వడం, ఆ చైర్మన్ గా ఇచ్చిన సందర్భంగా సీనన్న గారికి మరి హైదరాబాద్ లో ముఖ్య అతిథిగా వాళ్ళే రావడం, మరి దాంతో పాటు సీనన్న కూడా చెప్పిండు, అయ్యా మనకు రాక రాక మన బాన్సోలకు స్టేట్ పోస్ట్ రావడమే గొప్ప, దానికి నువ్వు రావద్దు, ఇప్పుడే నేను ఎప్పుడు పిలుస్తానో, నేను ఎప్పుడు ఆహ్వానిస్తానో అప్పుడే రావాలా. దాన్ని మొత్తం చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మొత్తం ఎత్తుకుంటా, నేను పిలుస్తా, నువ్వు రావాలన్నా. నేను శిరస వహించి తనను ఎప్పుడైనా సరే నా నిన్న స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడే అటువంటి వ్యక్తిని, నేను ఉన్నన్ని రోజులు శ్రీలంకతో పనిచేసిన రోజులు స్టేట్ ఫార్వర్డ్ గా అప్పుడు బాజిరెడ్డి ఉండే, బాజిరెడ్డితో యుద్ధం చేసిన శ్రీలంకను ఇంత కూడా ఎంటికే మందం కూడా ఎప్పుడు కూడా ఏది కానీయలే. ఏదన్నా ఒక అలా కొట్లాడుంటే ముంగటుండి కొట్లాడినాం. సీనన్న నువ్వెందుకు మేమున్నాము, నేను సైతం మరి నేను ఫైట్ చేస్తా, కొట్లాడతా, నేను ఏదైనా చూసుకుంటా, మీరు మాత్రం పెద్దలుగానే ఉండండి అని చెప్పినటువంటి దినాలు చూసినాం. మరి ఇప్పుడు మాత్రం మరి చూస్తుంటే మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ఇవ్వడంతో మరి ఇంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక పేర్లు చెప్తే ఏమైతుందంటే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పటికే చాలా మంది ఆకలితో మరి కడుపులు మారుతున్నట్టున్నాయి, ఇక ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే సీనన్నకి చెప్పండి. ఒకవేళ అక్కడ ఏదన్నా విలేజ్ లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, బరాబర్ దానికి ముందుంటా, మీ అందరు కూడా ఆదుకుంటామని. మీరు ఎక్కడ కూడా ఎవరో ఏదో చెప్తున్నారు, వాళ్ళంతా దొంగలు, వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి దోసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప కార్యకర్తలకు అన్నం పెట్టిన దినం లేదు, ఒక్కరోజు ఒక కారు పెట్టిన దినం లేదు. పెట్రోల్ పోసుకోవాలా, బండి తీసుకోవాలా, నేను మాత్రం నోట్లు జేబులో పెట్టుకుంటా, ఇక్కడ స్టేషన్ల కాడ పోతే ఆపేస్తా, వాళ్ళు పైసలు ఇస్తే తీసుకుంటా, ఇక మొత్తం ఫైనల్ తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. డబ్బు ఇక్కడ ఒక నిధి ఉంది, ఆ నిధిని చూస్తే ఆయన ఇప్పటిదాకా ఆగిన కానీ ఓడిపోగానే బోరా బీసాలు అప్పడానికి ఎల్లారెడ్డి పోతుండే, కానీ ఎల్లారెడ్డి అక్కడ రాణించే పరిస్థితి లేదు. ఏదో చేద్దామంటే ఇక ఈ మధ్యలో భగవంతుడు చూసి మీ నుంచి అరే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే సీనన్నను కాంగ్రెస్ లో తీసుకురావాలా. ఇది నీది నాది కాదు, మేం మాత్రం సీనన్నతో 15 సంవత్సరాలు స్టేట్ ఫార్వర్డ్ గా కొట్లాడినా, అంతేగాని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను ఏ రోజు కూడా సీనన్న దగ్గరికి పోలే, ఎంత కష్టం వచ్చినా భరించి మరి అప్పుడు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కష్టకాలంలో సీనన్న మన కార్యకర్తలకు ఆదుకోవడం కోసం మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బరాబర్ ఇప్పుడు కూడా సీనన్న ఏదైనా చెప్తే ఖచ్చితంగా తూచా తప్పగా పాటించి మరి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకి ఎక్కువ పెద్దగా చేయకుండా ఇక కేల్ కథం దుకాన్ బంద్, చూస్తున్నాం ఈ దుకాణాలు నడవవు, ఇక మొత్తం లోకల్ పక్కా లోకల్ అంటే పక్కా లోకల్. మేము ఏం చేసుకున్నా, మంచి చేసినా చెడు చేసినా స్థానికంగా ఉండే అటువంటి నాయకులకే లాభం అవుతుంది. కానీ వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ సులభం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంటే అక్కడ అమ్మాడుకోని సరుకు ఇవాళ ఇక్కడ అమ్ముతారంటే ఆ సరుకు అమ్ముకోని సరుకు, కాబట్టి ఆ సరుకు మాకు అవసరం లేదు. ఇక ఖచ్చితంగా బోర్డు ఆఫీసర్ల నుంచి మళ్ళీ ఎక్కడికో పోవాల్సింది. సీక్రెట్ మీటింగ్ అంటే 20 మందితో ఫోన్ పక్కన పెట్టించి అంత సీక్రెట్ అండి. నిన్న దాకా వాట్సాప్ లో వేసినది, ఇలా సీక్రెట్ మీటింగ్ పెట్టి ఏం చేస్తావు, ఇక్కడ ఏం ఊరిగా పెట్టింది ఏముంది, నీ
కాన్స్టిట్యూన్సీలో ఏ వంగబెట్టినావు, మరి నీ కాన్స్టిట్యూన్సీలో ప్రజలకే న్యాయం చేయనటువంటి వ్యక్తిని ఇవాళ బాన్సోలకు ఏ మొదలు పెడతామని చెప్పి మరి కొంతమంది ఏమంటారు, అబ్బో పార్టీ ఆయన వచ్చి నుంచే అంటే 6 నెలల పార్టీ మొత్తం కింద మీద పల్టాయించిందట. అరే మేము మోసమయ్యా బాబు, మంచోచ్చడం చంద పట్టుకొని నా కాళ్లకు పక్కులు వచ్చినా సరే పాదయాత్ర 22 కిలోమీటర్లు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ చేశాం. కార్యకర్తలు నా ఎమ్మడున్నారు. మరి ఆ కార్యకర్తలు నేను ఏ రోజు కూడా ఒక్క మాట అందే, ఎలక్షన్ ఆయన దగ్గరికి పోయి పని చేస్తుంటే కూడా సరే పార్టీ కోసం పని చేద్దామని పని చేస్తే తెల్లారలేసి నా మీద కంప్లైంట్ పెట్టిండు. అయ్యా నాకు పని చేయాలంటే మొత్తం ఫోటోలతో సహా స్పీచ్లతో సహా తీసుకుపోయి పెన్ డ్రైవ్ లో నేను అక్కడ సబ్మిట్ చేస్తే, అరే ఇంత మూర్ఖుడు ఉన్నాడా, ఇంత ప్రాంతవాడు ఉన్నాడా, కంప్లైంట్ ఇచ్చాడు. పని చేస్తే నీ మీద కంప్లైంట్ ఇచ్చాను. నా ఫోటోలు పెడితే చింపిపించిండు, ఫ్లెక్సీలు పెట్టనియలే. నా దగ్గరికి వస్తే మీరు పోతే ఇటు రావుది ఆయన మనిషి అన్నాడు. ఓల మనిషి ఎవరయ్యా బాబు? కాంగ్రెస్ పార్టీ అందరు మనుషులతో పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము చెప్తున్నాం, ఎవరన్నా ఎక్కడైనా వెళ్ళొచ్చు, గతం గత ఇప్పుడు కలిసి పనిచేద్దాం. ఇక ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారంటే ఇన్ఛార్జ్ అనేది ఏముండదు. ఇక నీకు ఇన్ఛార్జ్ అనేది ఏదైనా ఉంటే సీనన్న ఉంటాడు, నేనుంటా, మేము కలిసి పనిచేస్తాం. మీకోసం ఏ అవసరం వచ్చినా సరే సీనియర్లకు గౌరవం ఇచ్చే బాధ్యత మా అందరిపై ఉంది అని మొత్తం నూకేసి మొత్తంకు ముంగడ పెట్టే పరిస్థితి లేదు. అక్కడ పరిస్థితులు చూసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్లకు ఖచ్చితంగా స్థానం ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం సీనన్న కూడా నాతో మాట్లాడిండు, మన ఫోన్ లో మాట్లాడి చెప్పిండు, చూడు మనం కలిసి పనిచేద్దాం, ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడ్డారో వాళ్ళకు న్యాయం చేద్దామంటే. అందుకే సీనన్న దగ్గరికి వస్తా అంటే ఇంత పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చారు, నేనే అందరు దొరుకుని మీ దగ్గరకు వస్తా అని చెప్పి రాత్రి చెప్తే పొద్దుల మళ్ళీ సీనన్న దగ్గర పోతే ఒక 1200 మంది వచ్చిన అప్పటికప్పుడే చేసిరంటే అంత ప్రేమ ఉంది కాబట్టి మరి కొన్ని రోజులు ఇబ్బందులు పడ్డా ఈకేళ్ళు మాత్రం నీకు మీ కాలుకు ముళ్ళు కొచ్చుకున్నా తీసే పద్ధత నాది భాస్కర్ రెడ్డి. మేము అందరం కలిసి పని చేద్దాం, ఇక ముందుకు తీసుకెళ్దాం. ఇక కాలాతీతమైంది కాబట్టి ఇంకా చాలా చెప్పేది ఎక్కువ చెప్పి టైం వృధా చేయకుండా ఎక్కువ పని చేద్దాం, తక్కువ మాట్లాడదామని మనం చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు కార్యకర్తలకు అందరికీ కూడా మాకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ అవకాశం ఇచ్చినటువంటి ఇది రైతులకు సంబంధించింది ఉంది. ఖచ్చితంగా ఇంకా పూర్తిగా లోపల దాకా పోలే, నేను ఇంకా మొత్తం చూడలే. ఏదైతే అవకాశం ఉంటుందో ఆ రైతులకు లాభం చేసే బాధ్యత నాది కాబట్టి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమను మీకు చేసే బాధ్యత ఉంది. కాబట్టి నేను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పాదాభివందనాలు తెలుపుతూ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, మరి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మరి మన పోచారం సీనన్న గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన కూడా